అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వంటిల్లు రుచులు. ఇవాల్టి మన స్పెషల్ ఎగ్లెస్ క్యారమెల్ పుడ్డింగ్. దీనికోసం కావలసిన పదార్థాలు: 1 కప్ కండెన్స్డ్ మిల్క్, 1 కప్ నార్మల్ మిల్క్ అండ్ 1 కప్ కర్డ్, 2 tablespoon custard powder, ½ teaspoon వెనీలా ఎసెన్స్, 1 కప్ షుగర్ క్యారమెల్ కోసం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని షుగర్ వేసుకొని క్యారమెల్ కోసం కలుపుతూ దగ్గరుండి క్యారమెల్ చేసుకోవాలి, లేదంటే ఇది మాడిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కలుపుతూ ఉండి క్యారమెల్ సాస్ ఇప్పుడు రెడీ అయింది. దీన్ని కేక్ టిన్లోకి వేసుకుని కూల్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు పాలు పోసుకొని ఒక కప్పు కమ్మటి పెరుగు వేసుకోవాలి. దీనికోసం అస్సలు పులవకూడదు. 1 కప్పు కండెన్స్డ్ మిల్క్ వేసుకొని టూ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఒక ½ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి మిక్సీ చేసుకొని స్టైన్ చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారమెల్ సాస్ గట్టి పట్టాక ఇప్పుడు చేసుకున్న పాలను వేసుకొని స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని దానిలో ఒక స్టాండ్ వేసుకుని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుని మనం చేసుకున్న క్యారమెల్ పుడ్డింగ్ పెట్టి మూత పెట్టాలి. ఇప్పుడు ఒక 20 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 20 మినిట్స్ తర్వాత క్యారమెల్ పుడ్డింగ్ రెడీ. చాలా డెలిషియస్గా, స్మూత్గా, టేస్టీగా జున్నులాగా ఉంటుంది. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.